హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన సినిమా నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా ఈరోజు ఉదయం అటే చూడటం జరిగింది. సినిమా బాగుంది. అంటే అంత హై రేంజ్లో లేదు, మరి అని అంత లో రేంజ్ లేదు, మీడియంగా ఉంది. కథ విషయానికి వస్తే రొటీన్ కథే, కొత్త స్టోరీ ఏం చేయలేదు. మాలరెడ్డి తల్లి కొడుకుల సెంటిమెంట్తో సాగిన సినిమా. అయితే ఎమోషన్స్ కళ్యాణరామ్ మధ్యన, విజయశాంతి గారి మధ్యన మంచి ఎమోషన్స్ పండి సినిమా మొత్తానికి హైలైట్ అంటే చివరి అరగంట, క్లైమాక్స్ అరగంట మాత్రం నువ్వు అప్పటి వరకు చూసిన సినిమాని మర్చిపోతావు. ఆ అరగంట సినిమా చూసి ఒక కంప్లీట్ పెట్టిన టిక్కెట్కి సాటిస్ఫాక్షన్ అయ్యాను అనే విధులు రాగలవు. అలాగే ఇందులో కళ్యాణరామ్ అద్భుతంగా నటించాడు. విజయశాంతి గారు కూడా చాలా ఏళ్ళ తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కనిపించి ఫస్ట్ పావు గంట మాత్రం మనల్ని ఏకంగా 1980s తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఉన్న హీరోయిన్గా నటించి కర్తవ్యం సినిమా కానీ ఇంకా రకరకాల సినిమాల్లో గుర్తుకు తెచ్చి మనల్ని ఆ ఫీలింగ్ ఇచ్చింది కాసేపు. తర్వాత మామూలుగా రెగ్యులర్ స్టోరీలోకి వెళ్ళిపోయే సినిమా. కాకపోతే సినిమా ఏంటంటే ఓల్డ్ స్టోరీ, కొత్త స్టోరీ ఏమి తీసుకోవాలా. ఓల్డ్ స్టోరీని కొత్తగా ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి తగ్గట్టుగా మార్చి చేశారు. అది కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. కానీ ముఖ్యంగా కళ్యాణరామ్ అద్భుతంగా నటించాడు. విజయశాంతి గారితో కూడా అంత సీనియర్ నటి ముందు కూడా చాలా ధైర్యంగా అసలు తన పెర్ఫార్మెన్స్తో జనాన్ని మెప్పించాడు. చాలా అద్భుతంగా చేశాడు. ఫైట్లు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం సాంగ్స్ అంత ఇదిగా లేవు సినిమాలో. సాంగ్స్ కానీ ఒకటి మాస్ సాంగ్స్ పడ్డట్టయితే సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. అయినా సరే ఓకే. ఈ సమ్మర్లో వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అందరూ సెలవులో ఒక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా. అందరూ ఫ్యామిలీస్ చూడండి, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. చివరి అరగంట మాత్రం మంచి ఎమోషనల్ ఫీలింగ్ ఉండిద్ది. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్తో మీరు బయటకు వచ్చి అది మిమ్మల్ని మీరు ఇంటికి వచ్చేదాకా ఎంటాడిద్ది. ఆ ఎమోషన్ అనేది ఎంటాడిద్ది. ఒక భారీ ట్విస్ట్ ఉండిద్ది అనమాట. ఆ ట్విస్ట్తో మనం అప్పటి వరకు చేసింది మనం మర్చిపోతాం. గ్యారంటీ, ఇది నా గ్యారంటీ అనమాట. అలాగే ఈ సినిమాలో ఇంకా పృథ్వీ గారు నటించారు, శ్రీకాంత్ గారు నటించారు. వాళ్ళ పాత్రల వరకు వాళ్ళు న్యాయం చేశారు. హీరోయిన్ పాత్ర అంత ఇదిగా ఏం లేదు. కేవలం మొత్తం కళ్యాణరామ్ గారి చుట్టూ, విజయశాంతి గారి చుట్టే తిరిగిన సినిమా. వాళ్ళిద్దరి మీదే సినిమా నడిచింది. అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాగుంది సినిమా. కొత్త కథ కాదు, పాత కథే, కానీ నేటి ట్రెండ్కి తగ్గట్టుగానే తీశారు సినిమా. అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 21 కోట్లకి అమ్మారు సినిమాని. సినిమా రికవర్ అవ్వాలంటే 22 కోట్లు. ఈరోజు మొత్తం మీద కలెక్షన్స్ 5 కోట్లు వచ్చినాయి. ఇంకా 16 కోట్లు రావాలి. లాంగ్ వీకెండ్, ఈరోజు గుడ్ ఫ్రైడే, అలాగే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే. ఈ 3 రోజుల్లో సినిమా ఇంచుమించుగా 20 కోట్ల వరకు రావచ్చని అంచనా వేసుకుంటున్నారు. మేము కూడా అదే అనుకుంటున్నాం, 20 కోట్లు వస్తాయని. ఇంకా అంతకుమించి ఎక్కువ వచ్చినా బాధలేదు, తక్కువ వచ్చినా లాంగ్ వీకెండ్ కాబట్టి తర్వాత సమ్మర్ హాలిడేసు, నెక్స్ట్ వీక్ కల్లా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల పాటు పట్టిద్ది. కళ్యాణరామ్ గారి సినిమా లైఫ్లో ఇది ఒక మంచి మూవీగా నిలిచిపోయిద్ది. గ్యారంటీ మంచి మూవీగా నిలిచి కళ్యాణరామ్ గారు ఇప్పుడు వరకు తీసిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలిచిపోయిందని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ కళ్యాణరామ్.